జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై బిల్డింగ్స్ వేస్టేజ్ మెటీరియల్స్ పడేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. నగరంలోని కాలనీల్లో దోమల నివారణకు జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారని సూచించారు మేయర్. అటు గ్రేటర్ పరిధిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ లో ప్రోగ్రాంను మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలితో కలిసి ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో ఫ్రైడేను డ్రైడేగా పాటిస్తున్నామన్న జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. కుక్కల బెడద నుంచి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ త్వరలో కుక్కలకు స్టెరిలైజేషన్ చేసేందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఆపకూడదు. స్పెషల్లీ నేను లేడీస్కి కూడా చెప్తున్నా, మనం వీ షుడ్ వర్క్. ఎట్లా అయితే మనం ఆ రోజు 8 years బ్యాక్ కూడా ఎంత వర్క్ చేశామో అదే విధంగా ఇప్పుడు ఇంత 700 మంది రెసిడెంట్స్ ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఐ థింక్ వీ ఆల్ కెన్ వర్క్ టుగెదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద స్కూల్ చిల్డ్రన్. Are you all ready? All the school children? All are very good, very happy. So మీ అందరి హెల్ప్ కూడా కావాలి. Let us choose one day. Every week లో ఒక డే మనం చూస్ చేసుకుని I will come along with all of you. మన NBT నగర్ని ఫస్ట్ మనం సాఫ్ చేసుకుని పెట్టుకుంటే let us be a model. Let us be మనం NBT నగర్ని ఒక మోడల్ కాలనీ, ఒక బస్తీ కాదు. We should make it as a colony. People should say, oh my God, next time they should Commissioner garu, she should go and tell other people NBT nagar lo they are doing such an excellent job annattu meer andaru kuda prayatnam cheyali. 5 రోజుల ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది. ఈ రోజు బేసికలీ C&D చాలా మంది ఇక్కడ నేను ఓకే అందరికీ కూడా ఐఎమ్ సేయింగ్ ఓకే ఇల్లు కట్టుకోండి, ఇది స్లమ్ ఏరియా 50 square yards ఉన్నాయి, కొందరికి 20 square yards కట్టుకోండి అంటే నన్ను అడ్వాంటేజ్ తీసేసుకున్నారు. ఓకే మేయర్ అక్క ఉంది కదా ఏం చేసినా పని నో, మన బాధ్యత ఏంటి? C&D వేస్ట్ మీరు అక్కడ పారేస్తున్నారు. సో C&D వేస్ట్ మీరు పికప్ చేసే బాధ్యత మీది కదా, మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ ఉంది, మీకు ఆటో డ్రైవర్ మీకు తెలియదు అది ఎక్కడ డంప్ చేయాలో. అట్లాంటప్పుడు మీరు C&D వేస్ట్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేస్తే వాళ్ళే వచ్చి పికప్ చేసి వాళ్ళు డంప్ చేసేస్తారు. అది ఎంతో వెయిట్కి చాలా చీప్, అంటే పెద్ద ఎక్కువ ఎక్స్పెండిచర్ కూడా లేదు దానికి. సో అది మాత్రం తప్పకుండా మీరు అందరు కూడా ఫాలో అవ్వాలి. ఎవరన్నా సరే ఒక 2 days విల్ వెయిట్. దాని తర్వాత కింద మేము C&D వేస్ట్ నేను రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఇఫ్ ఐ సీ ఎనీ C&D వేస్ట్ ఐ విల్ బీ ఛార్జింగ్. మనం తప్పకుండా నేను వాళ్ళకి చెప్తాను, ఫైన్ వేయమని చెప్తాను. అది అండ్ గార్బేజ్ ఇస్ వన్ థింగ్ దట్ వీ ఆల్ షుడ్ టేక్ కేర్. ఎవ్రీ డే ఈజ్ అ గార్బేజ్ ఫ్రీ డే. అండ్ స్పెషలీ మనము డ్రై డే అని ఒక రోజు పెట్టుకుందాం అనుకున్నాం కదా, యాక్చువల్లీ ఫ్రైడే ఈజ్ అ డ్రై డే అని పెట్టుకున్నాము. బట్ ఫ్రైడే అందరికీ వర్క్స్ ఉంటాయి, ఇది ఉంటాయి కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. ఎనీ డే యూ ఫీల్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఇన్ యువర్ హౌస్. అందరూ నాతో సహకరిస్తారు కదా ఇక్కడ. ఆల్ ఆఫ్ us will keep NBT Nagar clean and green, right? So you all should participate with me in distributing the plants also. I'm going to take all the school children. Okay? All right. Thank you. ఈ స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రామ్ ఈవెన్ దో ఈ వీక్ స్టార్ట్ అవుతున్నా, ఇది ఓన్లీ ఇట్స్ నాట్ దట్ ఈ వీక్లో ఎండ్ అవుతుందని, ఇది బిగినింగ్ ఆఫ్ అ జర్నీ. మా హోప్ ఏంటంటే ఈ జర్నీలో మనందరం కలిసి వెళ్తే ఇమీడియట్గా సాల్వ్ చేయగలిగింది ఈ వారంలో, కొంచెం మీడియం టైం చేయగలిగింది ఒక నెలలో, లాంగ్ టర్మ్వి 3-4 నెలల్లో మనం అందరం కలిసి సాల్వ్ చేయగలం అనేది. ఏముంది ఎక్కడైనా వేయచ్చు, మన ఇల్లు క్లీన్గా ఉంటే చాలు, బయట ఎక్కడేసినా పర్లేదు అని చెప్పి అక్కడ పక్క వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు, రోజు వెళ్ళి చెత్త అక్కడ వేయటం. లేకపోతే షాప్స్ ఉన్నాయి, షాప్స్ నైట్ క్లోజ్ చేస్తూ వెళ్తూ బయట అక్కడ డంప్లో వేసేసి వెళ్ళిపోవటం, బైక్ నుంచి దూరంగా ఇసిరేసి వెళ్ళిపోవటం. ఇవన్నీ చేయకుండా మేక్ షూర్ దట్ GHMC వెహికల్స్ డెసిగ్నేటెడ్ స్పాట్స్లోనే మీరు ఇచ్చేటట్లు. సో ఇది వీ విల్ మేక్ షూర్ దట్ మా సైడ్ నుంచి కూడా మా టీమ్స్ మీ దగ్గరికి వచ్చి చెప్తారు, మీకు కూడా ఎడ్యుకేట్ చేస్తారు కి ఎక్కడ చెత్త వేయాలి, ఏ టైంలో మేము వస్తాము. మా సైడ్ నుంచి మేము టైంకి రావడానికి చేస్తాము, మీ సైడ్ నుంచి మీరు మాతో కలిసి నడవటానికి, డెసిగ్నేటెడ్ లొకేషన్స్లోనే డిస్పోజ్ చేయడానికి, లిటర్ బిన్స్లోనే చెత్త వేయటానికి హెల్ప్ చేయమని చెప్పి మా రిక్వెస్ట్. ప్రాబ్లం ఉంది, స్ట్రీట్ డాగ్స్తో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ట్యాకిల్ చేయాలి అనే దాని గురించి స్టేట్ లెవెల్లో కూడా చాలా డెలిబరేషన్స్ అవుతున్నాయి. చాలా ఎక్స్పర్ట్స్ కూర్చున్నారు, డిస్కస్ చేస్తున్నారు కి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని. బట్ మన దగ్గర ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి, దాన్ని మనం GHMCలో ఇప్పుడు ఫుల్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్తున్నాం.
ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డాగ్స్ స్టెరిలైజ్ అయి ఉండాలి. స్టెరిలైజ్ అయ్యాయా లేదా ఎట్లా తెలుస్తుంది? ఎవరికైనా తెలుసా ఇక్కడ? వాటి ఒక్క ఇయర్లో ఒక చిన్న కట్ ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర ఎక్కడైనా డాగ్స్ ఆ కట్ లేని ఇయర్ ఉంటే, కట్ లేని డాగ్ ఉంటే మీ నియరెస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళకి రిపోర్ట్ చేయండి. లేకపోతే మేము ఎనీవే ఇంకొక వారం 10 రోజుల్లో వీ విల్ గివ్ యూ యాప్ ఆర్ సమ్ వే వేర్ మీరు మాకు ఇమీడియట్లీ ఫోటో తీసి మాకు అప్లోడ్ చేసేటట్లు. బట్ అంతలో కూడా మీకు ఏమైనా ఉంటే జస్ట్ లొకేషన్ తీసుకొని మాకు ట్వీట్ చేయండి, సెయింగ్ దట్ ఇక్కడ ఈ డాగ్స్ ఉన్నాయి వితౌట్ ఇయర్లో కట్ లేని డాగ్స్. మేము వచ్చి వాటికి స్టెరిలైజ్ చేసి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ చేసి చిన్న ఫుడ్ ఇవి అవి వాళ్ళ చేత తెప్పించొద్దు స్ట్రీట్స్లో. ఎందుకంటే చిల్డ్రన్ ఫుడ్ చేతిలో పట్టుకొని కవర్లు పట్టుకొని వస్తే వాళ్ళు ఏవో తెస్తున్నారు అని చెప్పి అవి కొంచెం మోర్ యాజిటేట్ అయిపోయి అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సిమిలర్లీ మా సైడ్ నుంచి మేము చికెన్ షాప్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వేస్ట్ మార్కెట్స్ దగ్గర స్పెషల్ ఫోకస్ పెట్టి వీఆర్ మేకింగ్ షూర్ దట్ డాగ్స్ అక్కడ అంతా టార్గెటెడ్గా ఎక్కువ గ్యాదర్ అవ్వకుండా అండ్ అవి స్టెరిలైజ్ అయ్యి